కావేరీ జలాల వ్యవహారంపై కర్ణాటకలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నీటి విడుదలను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు 30కి పైగా బస్సులకు నిప్పు పెట్టారు. కేపీఎన్ డిపోలో నిలిపి ఉంచిన బస్సులకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో 30కి పైగా బస్సులు కాలి బూడిదయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి ఆందోళనలు చేయి దాటిపోయాయి. సాయంత్రం లోపే దాదాపు 40కి పైగా వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. తమిళనాడు నెంబర్ ప్లేట్తో ఏ వాహనం కనిపించినా ఆందోళనకారులు వదలడం లేదు. లారీలు, వ్యాన్లు, కార్లు ఏవి కనిపించినా ధ్వంసం చేస్తున్నారు. టోల్గేట్ల దగ్గర కాపుగాసి మరీ వాహనాల్ని ధ్వంసం చేస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావద్దని కర్ణాటక డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరు టౌన్లో ఈ సాయంత్రం 5 గంటల నుంచి 144 సెక్షన్ విధించారు. ఈ ఉదయమే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసు కూడా విచారణకు వచ్చింది. ఏదైతే గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో రోజుకు 15,000 క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలని సవరించాలని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే సుప్రీంకోర్టు కర్ణాటక కోరిన అభ్యంతరాన్ని పాక్షికంగా మాత్రమే ఒప్పుకుంది. 15,000 క్యూసెక్కుల బదులు రోజుకు 12,000 క్యూసెక్కుల్ని ఈ నెల 20వ తేదీ వరకు వదిలిపెట్టాలని ఆదేశించింది. సో సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కర్ణాటకలో చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమిళనాడుకు సంబంధించి నెంబర్ ప్లేట్తో ఏ వాహనం కనిపించినా అక్కడ పూర్తిగా తగలబెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాటర్ వార్ రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అందరూ అంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ రెండు రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలతో కూడా సమావేశం నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆదేశాల్ని పాటించాలి కర్ణాటక అని తమిళనాడు అంటుంటే ఇది గనక ఆదేశాల్ని పాటిస్తే తమ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా దక్షిణ కర్ణాటకలో ఏవైతే తమ పంటలు ఉన్నాయో వాటికి చాలా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. తమిళనాడులో ఇప్పుడు 2వ పంట నడుస్తోంది. తమకు ఒక పంటకే నీరు లేకుంటే తమిళనాడు 2వ పంటకు వాటర్ అడగటం సమంజసం కాదని కర్ణాటక అంటోంది. మొన్న లాస్ట్ నవంబర్, డిసెంబర్లో తమిళనాడులో ఈశాన్య ఋతుపవనాల సమయంలో భారీ వర్షపాతం నమోదైంది. కాబట్టి అక్కడ మొదటి సీజన్లో అక్కడ తమిళనాడు ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండి ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ ఒక క్రాప్ అయింది. 2వ క్రాప్ తమిళనాడులో నడుస్తోంది అని కర్ణాటక చెప్తోంది. ముఖ్యంగా దేశం అంతటా కూడా నైరుతి ఋతుపవనాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైతే తమిళనాడులో మాత్రం ఈశాన్య ఋతుపవనాల్లో అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి తమిళనాడులో ఇంకా వర్షాలు పడేందుకు సమయం ఉంది. అక్టోబర్, డిసెంబర్లో మళ్ళీ వర్షాలు పడతాయి. బట్ కర్ణాటక విషయానికి వస్తే మాత్రం ఈ సెప్టెంబర్ 30 తర్వాత నైరుతి ఋతుపవనాల సీజన్ అవుతుంది. అక్కడ వర్షం ఉండదు. కాబట్టి తాము వాటర్ రిలీజ్ చేయమని కర్ణాటక ప్రభుత్వం అంటోంది. మరోవైపు కావేరీ ట్రిబ్యునల్ ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును తూచా తప్పకుండా పాటించాలి అని తమిళనాడు చెప్తోంది. కోర్టు తీర్పులకు ట్రిబ్యునల్ తీర్పు కూడా పట్టించుకోకపోతే ఎలా? ట్రిబ్యునల్ సంగతి పక్కనుంచితే దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు రూలింగ్ను కర్ణాటక పాటించాల్సిందేనని తమిళనాడు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తానికి 3వ ప్రపంచ యుద్ధం వస్తే కనుక వాటర్ వార్స్తోనే వస్తాయన్నారు. కానీ రెండు రాష్ట్రాలు ఎవరు కూడా సంయమనం పాటించినట్లు కనబడటం లేదు. ఒక రాష్ట్రంలో మరొక రాష్ట్రానికి సంబంధించిన వాహనాలపై దాడులు జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ ఆందోళనలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వెంటపడి మరీ వాహనాల అద్దాల్ని ధ్వంసం చేశారు. బెంగళూరులో బస్ స్టేషన్లోని దుకాణాల అద్దాలు పగలగొట్టారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. బస్సులకు నిప్పు పెట్టిన విజువల్స్ను మనం ప్రస్తుతం చూస్తున్నాం. హుబ్లీలో కేవలం బెంగళూరుకే ఈ నిరసనలు పరిమితం కాలేదు. హుబ్లీలో తమిళనాడుకు చెందిన లారీలపై రాళ్లు విసిరారు. నయందహళ్లిలో ఇన్నోవా వాహనాన్ని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. తమిళనాడు, కర్ణాటక మధ్య ప్రస్తుతం బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బెంగళూరు మెట్రో సర్వీసుల్ని సైతం తాత్కాలికంగా
ఆపివేశారు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పుదుచ్చేరిలోను అటు పుదుచ్చేరిలోను సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కావేరీ జల వివాదం కేవలం తమిళనాడు, కర్ణాటకనే కాదు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు కూడా సంబంధించింది. అయితే తమిళనాడు, కర్ణాటక ఈ రెండు మేజర్ షేర్ వాటర్ను ఎక్కువగా పంచుకునే తమిళనాడు, కర్ణాటక. పుదుచ్చేరి, కేరళ కూడా కొన్ని టీఎంసీల వాటర్ రిలీజ్ చేయాల్సి ఉంది. పుదుచ్చేరికి 7 టీఎంసీల వాటర్ కావేరీ ట్రిబ్యునల్ అలొకేట్ చేసింది. అయితే ఆ వాటర్ను తమకు రిలీజ్ చేయటం లేదంటూ పుదుచ్చేరిలో కూడా కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. అటు కావేరీ వివాదంపై మాజీ ప్రధాని దేవగౌడ స్పందించారు. కర్ణాటక రైతుల భవిష్యత్తును పణంగా పెట్టి తమిళనాడుకు నీరివ్వడం సరికాదన్నారు. ఇంకోవైపు చూసుకుంటే ఈ కర్ణాటకలో ఆందోళనలో పాల్గొంటున్న పార్టీల నేతలతో సీఎం సిద్ధరామయ్య సమావేశమయ్యారు. ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఆందోళనలు విరమించి రాష్ట్రంలో శాంతి స్థాపనకు సహకరించాలని ఆయన కోరారు. అయినా నాయకులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు తమిళనాడులో ఉన్న తమ రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించాలని జయలలితకు సిద్ధరామయ్య లెటర్ రాశారు. కర్ణాటకలో ఉన్న తమిళులకు ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటామని సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. అయితే హామీ ఇచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితి మాత్రం ఆ విధంగా కనబడట్లేదు. తమిళనాడుకు సంబంధించిన ఎటువంటి వాహనాలు కనబడ్డా దాన్ని ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని ప్రధాన పట్టణాల్లో సెక్యూరిటీ పెంచారు. ముఖ్యంగా తమిళ ప్రజలు నివసించే ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఒక్క బెంగళూరులోనే 15,000 మంది పోలీసులు, మరో 20,000 మంది హోంగార్డులను మోహరించారు. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, సిఏఎస్ఎఫ్ కానీ, అదేవిధంగా పారామిలిటరీ బలగాల్ని కూడా రంగంలోకి దించారు. 270 స్పెషల్ పెట్రోలింగ్ వాహనాల్ని కూడా సెక్యూరిటీ కోసం వాడుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి బెంగళూరు సిటీలో 144 సెక్షన్ విధించారు. ఎవరు కూడా కూడి ఉండకూడదని చెప్తున్నారు. అయినప్పటికీ అక్కడ నిరసనలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం.